హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. షూటింగ్ లో ఆయనకు ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కు తరలించారు. అయితే అభిమానులు, సన్నిహితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆయన పిఆర్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే వార్ 2 సినిమా తర్వాత ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాపై ఎన్టీఆర్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆయన ఓ యాడ్ ఫిలిం చేసేందుకు అంగీకరించారు. హైదరాబాద్ లో ఈ యాడ్ ఫిలిం షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో స్వల్ప ప్రమాదానికి ఎన్టీఆర్ గురయ్యారు. దాంతో ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే అంతగా టెన్షన్ పడాల్సిన గాయాలేవి కావు అని ఫ్యాన్స్ కు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీం. ఇక యాడ్ షూట్ సందర్భంగా స్టేజ్ పై నుంచి పడిపోయినట్లు తెలుస్తోంది. చీకట్లో చూసుకోకుండా స్టేజ్ చివరకు రావడంతో కాలు స్లిప్ అయి ఎన్టీఆర్ కింద పడిపోయారు. చేతికి ప్రక్కటెముకకు మధ్య గాయమైనట్లు తెలుస్తోంది. వైద్యులు వెంటనే పరీక్షించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక ఎన్టీఆర్ కు జరిగిన ప్రమాదంపై ఆయన ఆఫీస్ వర్గాలు ప్రకటన జారీ చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. వైద్యుల సూచనలు, సలహా ప్రకారం కొన్ని వారాల పాటు ఆయనకు విశ్రాంతి అవసరం. ఆయన రికవరీ అయ్యేంత వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఊహాగానాలు, రూమర్లకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కు, మీడియాకు, ప్రేక్షకులకు సూచిస్తున్నామని పిఆర్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చింది మనకి తెలుసు. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను, క్రిటిక్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు ఎన్టీఆర్. ఈ మూవీ కోసం ఆయన బాడీ బిల్డింగ్ చేస్తూ 6 ప్యాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జిమ్ లో కసరత్తు చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే.